తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు తెలంగాణ పెన్షన్లు కూడా ఈరోజు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఎటువంటి గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నా, మనకి ఎటువంటి హాలిడేస్ ఉన్నా లేకున్నా మనకి పెన్షన్ డబ్బులు అనేది ఒకసారి ట్రెజరీలోకి రాగానే మనకి DTT పద్ధతి ద్వారా పెన్షన్లు అనేది బ్యాంక్ ఖాతాల వారీగా విడుదల కావడం అయితే జరుగుతుంది. మనకి ఇక 2 రోజుల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. ఇక ఈరోజు కూడా మనకి 4016 రూపాయలు, 2016 రూపాయలు డబ్బులు అనేది 3016 రూపాయలు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే ఈరోజు జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలలో జమ అయినాయి, మనకి ఈరోజు ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకి మొదటిగా 6016 రూపాయలు, 4016 రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనకి ఈ నెలలో కూడా యథావిధిగా మనకి పాత పెన్షన్లే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక విడతల వారీగా మనకి మొన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. ఇక ఈరోజు కూడా ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, మనకి గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారా, లేదంటే మనకి ఓన్లీ ఈ నెలలో మాత్రమే పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారో ఈ వీడియోలో మీకైతే అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మహిళలకు 2500 రూపాయలు కూడా మనకి ఈ నెల ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నారు ఆ డబ్బులు, లేదంటే కొత్త పెన్షన్లు పంపిణీ చేసినప్పుడే ఆ డబ్బులు కూడా జమ చేస్తారు అన్న దానిపై కూడా మీకు పూర్తి అప్డేట్ అందిస్తాను. అదేవిధంగా PM కిసాన్ నిధికి సంబంధించిన 2000 రూపాయలు కూడా మన రాష్ట్రంలో జమ కావడం అయితే జరిగింది. చాలామందికి అకౌంట్లోనైతే జమ అయ్యాయి ఎవరైతే KYC అప్డేట్స్ చేయించుకున్నారో. సో ఇక అటువంటి వారికి మాత్రమే ఆ డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది. ఇక పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి ఏ జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్లు అనేది పంపిణీ చేశాను అన్నట్టుగా ఇక్కడ గమనించినట్లయితే మనకి రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా మనకి చూసుకున్నట్టయితే ఈరోజు కూడా మల్కాజ్గిరి, మేడ్చల్, హైదరాబాదు, మనకి మహబూబ్ నగర్ ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మనకి మార్చి నెలలో కొత్త రేషన్ కార్డు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఆ కొత్త రేషన్ కార్డులు మనకి మొదటిగా ఈ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, మహబూబ్ నగర్ జిల్లాల వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులు జమ చేస్తారు మనకి మార్చి నెల నుంచి. అదేవిధంగా మనకి ఈరోజు ఇస్తున్న పెన్షన్లు కూడా ఇటువంటి జిల్లాల వారికి మాత్రమే మొదటిగా జమ చేసిన తర్వాత ఇక విడుదల వారిగా మిగతా జిల్లాల వారికి మనకి మార్చి చివరి వారం వరకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి తాజా ఇన్ఫర్మేషన్ అప్డేట్ ప్రకారం ఈ పెన్షన్లు పంపిణీ పూర్తి చేసేలోపు మనకి గత 2 వారాల లోపు అయితే సమయం పట్టొచ్చని చెప్పడం అయితే జరిగింది. ఇక కట్టిన పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారండి. మనకి 4016 రూపాయలు, 2016 రూపాయలు, 3016 రూపాయలు కట్టిన వారికి 2 పెన్షన్లు, కట్టుగాని వారికి ఈ నెల పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు. ఇక అలా కట్టకుండా ఉండాలంటే నేరుగా మీ పెన్షన్లు మీ ఖాతాలోకి జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి NPCI లింక్ మరియు KYC అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి. సో అప్పుడే మీ ఖాతాలో డబ్బులు అనేది నేరుగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. తప్పకుండా KYC అనేది చేయించుకోండి. అది మనకి PM కిసాన్ నిధికి సంబంధించిన, రైతు భరోసాకు సంబంధించిన, పెన్షన్ డబ్బులకు సంబంధించిన, వివిధ రకమైన పథకాలకు సంబంధించిన KYC అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మీ ఖాతాలో ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు అనేది నేరుగా జమ అవుతాయి. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.